కదమ్మా! అర్థమైంది కదా! ఆ! నువ్వు నీ మనస్సు. నీ మనస్సు నీకు శిష్యుడవ్వాలి అని అంటే, నీ నోరు నీకు గురువవ్వాలి. నీవు నీ నోరు గురువవ్వాలి అని అంటే, నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట స్వచ్ఛతగా ఉండాలి. కదా! నీ మనసు నీ మాట వింటుంది అనంటే, నీ మనసు నిన్ను తిట్టే విధంగా ఉండకాలి. ఛీ! పాడు జన్మ. ఏమి జన్మ ఈ జన్మ అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు. అవసరమా ఈ జన్మ అని అనుకుంటా. అంటే ఏంటి? మీ మనసుకు మీరేం నేర్పారు? మీ నోటితో, మీ ఆలోచనలతోటి మీరేం నేర్పారు మీ మనసుకి? మీ మనసుని కూర్చోపెట్టి నువ్వు ఏ దారిని వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? నువ్వు ఏమి వింటున్నావు? ఆ విన్నదాన్ని ఎలా ప్రవర్తిస్తున్నావు? దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావు? గెలుపు అంతా నాదే గెలుపు, నేనే గెలవాలి అని అంటే నీకెంత ట్రైనింగ్ ఇవ్వాలి? ఓ మనసా! నువ్వు వింటున్నది కరెక్టేనా? ఆ దారి కరెక్టేనా? ఇప్పుడు అక్కడ కోలాటమేస్తున్నారు, ఇక్కడ వేదం చదువుతున్నారు, అక్కడ శ్లోకం చదువుతున్నారు, ఇక్కడ పూజలు చేస్తున్నారు, ఇక్కడ హోమం చేస్తున్నారు. నేనన్నీ చూడాలి, అన్నీ చెయ్యాలి. పరిగెట్టి, పరిగెట్టి, పరిగెట్టి ఏం సాధిచ్చావు నువ్వు? నీ మనసు అక్కడో కాలు, అక్కడో కాలు, అక్కడో కాలు పెట్టావు కదూ! ఒక్కటన్నా నువ్వు సవ్యంగా అర్థం చేసుకున్నావా? అర్థం కాలేదు కదూ! ఏంటి ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, ఇక్కడ ఒకలాగా ఇలా చెప్తున్నారేంటి? ఒకే పదం, ఒకే ఆధ్యాత్మికం, ఒకే జ్ఞానం ఇన్ని రకాలుగా చెప్తున్నారేంటి? అని మన మనసుకొచ్చినప్పుడు, నీ మనసును కూర్చోపెట్టి నువ్వేంటి? నీ ప్రవర్తన ఏంటి? నువ్వేం ఆలోచిస్తున్నావు? నీ నడత ఏంటి? నీ నడతలో నీ ప్రయాణం ఎంతవరకొచ్చింది? నీ నడతంతా కరెక్టేనా? నీ నోట్లో నుంచి వచ్చే నీ గురువు యొక్క మాట నువ్వే గురువువి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. నీ నోటిలో నుంచి వచ్చే మాట నీకు గురువు అన్నప్పుడు నీ నోటిని నువ్వెంత గౌరవించాలి? గురువుని గౌరవిస్తాం కదా! అవునా? కాదా? గురువుని గౌరవిస్తాం. ఎంత గౌరవిస్తాము అనంటే, మన లోపల ఉన్న అజ్ఞాన చీకటిలిని పారద్రోలి, వెలుగు మార్గంలో చేపించి, మన జన్మని సార్థకతం చేసి, మన జీవితమంతా వెలుగుతోటే నిండిపోయి, చీకటి అనేదే లేకుండా చీకటి మీన్స్ దుఃఖం. దుఃఖం అనేదే లేకుండా, ఈ సముద్రం అనేదా సంసారం అనే సముద్రంలో ఎలా ఈదాలి? ఏ తెడ్డును పెట్టుకొని ఈదాలి? ఏ తెడ్డును పట్టుకొని ఒడ్డుకి రావాలి? సముద్రమేంటి? ఎంత సముద్రమైనా ఈదగలిగే శక్తి గురువే కదా ఇచ్చేది. ఇప్పుడు గురువు ఎక్కడున్నారు? నీ ఎదురుగా కూర్చొని ఉన్నారా? నీలోనే ఉన్నారా? నీ నోరే గురువయిందా? నీ నోరు గురువైనప్పుడు, నీ మనసు శిష్యుడైనప్పుడు శిష్యరికం ఎట్లా చేయాలి? నోటికి చాలా గౌరవించాలి. గౌరవం పొందేది ఎవరు? ఎట్లాగా అంటే మంచి మాట, మంచి నడత, ఓర్పు, ఔదార్యం, ప్రేమ ఇవన్నీ ఉండాలి కదా! వాత్సల్యం ఇవన్నీ చూపించాలి. ఇవన్నీ చూపించే నీ మనసుకి, నీ మనసుని నువ్వెంతైతే ప్రేమిస్తున్నావో, అమ్మ నా మనసు చాలా ఉన్నతంగా ఉండాలి. అబ్బా! ఎంత మంచిది ఈవిడి. ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అనుకోవాలి అని అంటే, చాలా మంచిదండి ఆవిడ మనసు. ఎటువంటి వారినైనా సరే క్షమించేస్తుంది. ఆవిడ ఎంత మంచిది అనంటే, ఆవిడ నోట్లో నుంచి మాట వస్తూ ఉంటే, అబ్బా! ఈరోజు భోజనం అక్కర్లేదు. హాయిగా మనసంతా తృప్తిగా నిండిపోయింది. అంత చక్కటి మాటలు చెప్పింది. ముందల అర్జెంట్‌గా అటువంటి మంచి మంచి పనులన్నీ చేసేయాలి అని మనసు నేర్చుకున్నప్పుడు నీ నోరు గురువవుతుంది. గురువుని నువ్వు ఎంత గౌరవిస్తే నీ మనసు అంత రాజవుతుంది. నీ మనసు నీకు రాజు అయినప్పుడు నువ్వేమవుతావు? భగవంతుడివే కదా అయ్యేది. కరెక్ట్. అంతే. ఈ మనస్సే ఆత్మ. నీ నోరే ఇంద్రియ శక్తి. గురువనేది నీ నోరు అనుకున్నప్పుడు అది ఎంతో పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఇప్పుడు ఒకటి తెల్లటి వస్త్రం మీద ఒక చిన్న మచ్చ పడ్డా కూడా ఆ మచ్చ మచ్చే కదా! అసలంటూ నోటికి మచ్చ లేకుండా చేసుకోవాలి. అంటే అపశృతి దొర్లకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిని గౌరవిస్తూనే ఉండాలి. వీరు శత్రువులు, వీళ్ళు మిత్రులు, వాళ్ళు పెద్దవారు, వీళ్ళు చిన్నవారు, వాళ్ళు ద్వేషించేవాళ్ళు, వీళ్ళు నన్ను ఏడిపించిన వాళ్ళు, నేను ఇలాగ నన్ను చాలా నాళ్ళు ఇట్లాగ ఏడిపించేశారు. కాబట్టి నేను వాళ్ళతోటి నేను సహించను అనేది గురువు యొక్క లక్షణం కాదు. ఎంతో మంది శిష్యులు వచ్చి గురువు దగ్గర విద్యను అభ్యసించే వాళ్ళు అందరూ ఒకలాగుంటారా? ఉండరు కదా! అటువంటప్పుడు అందరికి ఒకే రకంగా పాఠం చెప్తది.
అలాగే నీ నోరు అనే గురువు నీ మనస్సు అనేక రకాలుగా ఆలోచించిన, అనేక రకాలుగా ప్రవర్తించిన, అనేక రకాలుగా దూషించిన, ఈ దూషణ పొందలేకపోతున్నాననే బాధ కలిగిన, ఈ నోరు అనేది మంచి మాటలు చెప్పి ఈ కర్మను తగ్గిస్తూ ఒక త్రాటి మీద నడిపిస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందిస్తూ నీ ఆత్మలోనే నీవే తరించు. నీ ఆత్మే రాజు. ఆ రాజే పరమాత్మ. ఉన్నది ఒక్కడే. ఎన్ని మనసులుంటాయండి మనిషికి? ఒకే ఒక్క మనసుంటుంది. ఆ మనసు ఒకటి తర్వాత ఒకటి ఆలోచిస్తుంది. ఏకంగా కొన్ని లక్షలు ఆలోచించదండి. మనసంటే ఒకటి తర్వాత ఒకటి ఆలోచించేదే మనసు. దీని తర్వాతది, దాని తర్వాతది, దాని తర్వాత. అందుకనే చెప్తారు, మన ఇంట్లో ఏదన్నా కొనిపెట్టండి అని అడిగామనుకో, ఇదొక్కటి చాలండి, ఇంక నాకేమొద్దండి అని అంటారు. ఇది ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మటే వితిన్ మినిట్స్‌లో ఒక గంటో, 2 గంటలో ఆగి మళ్ళీ ఇంకో దానికి టెండర్ పెడతారు. యజమానికి ఎంత వరకును ఓపికుంటుంది అని అరుస్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళు. అసలకి హద్దు పద్దు లేదా? ఆ! మన తాహతేంటి? మనమేంటి? తాహతని మించి అడగకూడదు. తాహతని మించి గూడా మనం ఖర్చు పెట్టకూడదు. తాహత మించి మన ప్రవర్తన ఉండకూడదు. తాహతలో ఉండు, హద్దుల్లో ఉండు అని జెప్తారు. అంటే ఏంటి? అసలు ఈ హద్దులంటే ఏంటి? ఈ తాహత అంటే ఏంటి? అనంటే, నీ మనసును అడిగి తెలుసుకో అని చెప్తుంది. నీ మనసుకన్నీ తెలుసు. నీ అర్హతేంటి? నీ తాహతేంటి? లోగడ నువ్వెలా ప్రవర్తించినావు? కోపము, క్రోధము, లోభము, మదమాత్సర్యాలతోటి ఎంత ఇదిగా నా మాటే వినాలండి. నేను చెప్పిందే చెయ్యాలండి. నాకెంతో అనుభవం ఉందండి. నేనెన్ని రకాలుగా అనుభవించొచ్చానండి. ఎన్ని మాటలు పడొచ్చానండి. మాటలు పడొచ్చిన దానివి నువ్వు అసలు జ్ఞానం ఎక్కడుందని? మాటలు పడ్డాను అనటంలోనే పడిపోయావు. ఇంగక్కడ నువ్వెక్కడ గెలిచినట్లు? మాటలు పడకుండా సంస్కరించుకుంటూ, నెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి జీవితం అంటే తెలుస్తది. మాటలు పడుతూ ఉన్నామండి అనే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. అంటే జీవితంలో ఎలా నడవాలి అనేది ఇంకా అర్థం కాలా. అందుకే మాటలు పడుతూ ఉన్నాం. ఇది. పడుతున్నామంటేనే పడిపోవటం కదా! అలా కాకుండా ఇప్పుడు చెప్పారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఇలా ఉండాలా? ఆ! హ్మ్. హ్మ్. చాలా ప్రేమగా ఉండాలా? వయసుతో సంబంధం లేదా? మనుషుల మనస్తత్వంతో సంబంధం లేదా? ప్రతి ఒక్కడిని గౌరవించాలా? అట్లా గౌరవిస్తుంటే నువ్వు లీడర్ అవుతావా? నీ మనసు నీకు లీడర్. నీ మనసుకి నీ నోరు లీడర్. ఇట్లాగా లీడర్ క్వాలిటీ కావాలి అనంటే మనం ఎంతో తపస్సు చేయాలి. ఎటువంటి తపస్సు చేయాలి? ఒక్కటే ఒక్క తపస్సండి. ఆ ఒక్క తపస్సు గనక మనం పట్టుకున్నాము అని అంటే, అసలు మన జీవితంలో వితిన్ మినిట్స్‌లో గురువైపోవచ్చు మన నోరు. ఏంటి అది అనంటే, మీ అందరికీ తెలిసిందే. "అవునా అమ్మా! ఇదా?" అంటారు. ఏంటి చెప్పండమ్మా? మౌనం. ప్రతి విషయంలో మౌనం. ప్రతి విషయంలో మౌనం. ఏంటి మౌనంగా ఉంటావు? మాట్లాడు అంటే సరే. మౌనం సరే. సరే అంటే సమాధానం ఉండదు. మౌనం ఇచ్చి ఒక్కసేపు మౌనం ఇచ్చే లోపల వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మనం గ్యాప్ ఇచ్చే కొద్దీ వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. అప్పుడు మంచి దారిలోకొస్తారు. అడిగిన దానికి అడిగినట్టుగా సమాధానం చెప్తుంటే దానికి అనేక రకాల అపార్థాలొచ్చేస్తాయి. అబ్బో! ఏమిటిది? ఆహా! అనుకునే విధంగా ఏవిడేంటండి ఇట్లాగా అనేసి ప్రశ్నార్థకాలొస్తాయి. అందుకనే ప్రతి క్వెషన్‌కి గూడా సమాధానం జీవితంలో చెప్పకూడదు. కొంచెం ఆలోచించాలి. ప్రతి ఒక్క విషయం గూడా. అది చిన్నది గావచ్చు, పెద్దది గావచ్చు, ఏదైనా సరే. కొంచెం ఒక్క మినిట్ గ్యాప్ ఇచ్చి గనక మనం సమాధానం చెప్పినట్టయితే, అసలు ఎన్నో రకాలుగా ఆ ఒక్క నిమిషంలో అనేక రకాల ఆలోచనలు మారిపోతాయి. అవకాశం ఎదుటి వాళ్ళు తీసుకోనియండి. మనకేం నష్టం? ముందర చెప్పనివ్వండి. మనకేం నష్టం? వాళ్ళ మనసు గూడా మనకర్థమవుతది గదా! ఆ తరువాత మన జీవితంలో ఎలా నడవాలో తెలుస్తుంది కదా! ఒక్కటే ఒక మాట. అందరం కలిసి నడిచే దారిలో ప్రతి ఒక్కళ్ళం గూడా లీడర్‌లమే. ఏ లీడర్ గూడా తాడు వదలకూడదు. వదిలాము అనంటే గోతిలో పడిపోతాం కదా! కాబట్టి నోటిని లీడర్‌గా చేసుకొని, మనస్సుని శిష్యురాలుగా చేసుకొని, మనస్సుని ఒక త్రాటి మీద నడిపించేదే నీకు నువ్వు గురువు. నువ్వే గురుమాత. మీరే కదా గురుమాత? అవును. ఎవరికి వాళ్ళమే గురుమాతలం. హరి ఓం. అర్థమైందనుకుంటాను కదా!